ఈ వీడియోలో మనం జాబ్స్టల్ అప్లికేషన్ ఎలా వాడాలో తెలుసుకుందాం. సో ముందుగా మనం ఏం చేయాలి అంటే అప్లికేషన్ లాగిన్ అయ్యాక ఇన్ కేస్ మీరు న్యూ యూజర్ అయితే ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి అండ్ దెన్ క్రెడెన్షియల్స్తో మీరు లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిపోయిన తర్వాత మనకి ఈ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. సో ఈ స్క్రీన్ ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ యాడ్ ప్రాపర్టీకి వెళ్ళాలన్నమాట. సో యాడ్ ప్రాపర్టీకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మన హాస్టల్ నేమ్, ప్రాపర్టీ నేమ్ అంటే హాస్టల్ నేమ్, లొకాలిటీ అంటే అడ్రస్, ఫోన్ నెంబర్, పిన్ కోడ్. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత మనం ఇక్కడ యాడ్ ప్రాపర్టీ అనేది క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఆల్రెడీ నాకు ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి నేను యాడ్ చేయట్లేదు. సో మనము మల్టిపుల్ హాస్టల్స్ ఉన్నా సరే ఇక్కడ ప్రాపర్టీస్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ప్రాపర్టీ యాడ్ చేసుకున్నాక ఇక్కడ బాటమ్ నవ్లో ప్రాపర్టీ అనే బటన్ ఉంటుంది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట, ఏమేమి ప్రాపర్టీస్ నేను యాడ్ చేశాను, యాడ్ అయ్యిందా లేదా అని చెప్పి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో మల్టిపుల్ హాస్టల్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రాపర్టీ చెక్ చేశాక అండ్ దెన్ హోమ్ బటన్ క్లిక్ చేయండి. హోమ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రూమ్స్ లిస్ట్ ఉంది కదా, రూమ్స్ లిస్ట్కి వెళ్ళి ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే మనం ఇక్కడ రూమ్స్ యాడ్ చేసుకోవచ్చు. మన హాస్టల్లో ఎన్ని రూమ్స్ అయితే ఉన్నాయో అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం హాస్టల్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏ హాస్టల్ అయితే రూమ్ యాడ్ చేస్తున్నామో ఆ హాస్టల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. షేరింగ్ టైప్, ఫ్లోర్ ఏవైనా అవి యాడ్ చేసుకోవచ్చు. రూమ్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత యాడ్ రూమ్ బటన్ క్లిక్ చేసుకోవాలి. సో రూమ్స్ యాడ్ అవుతాయి. రూమ్స్ యాడ్ అయ్యాయా లేదా అని చెప్పి మనం బ్యాక్ క్లిక్ చేస్తే రూమ్స్ లిస్ట్లో ఓపెన్ అవుతుంది. సో మనము పర్టికులర్గా ఇక్కడ హాస్టల్ సెలెక్ట్ చేస్తే ఏ హాస్టల్కి సంబంధించిన రూమ్స్ ఆ హాస్టల్ ఇక్కడ ఫెచ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిటీ హాస్టల్లో 2 రూమ్సే ఉన్నాయి. నెక్స్ట్ వర్మ హాస్టల్లో రూమ్ నెంబర్ 1, రూమ్ నెంబర్ 2 ఉంది. నెక్స్ట్ ఉషా హాస్టల్లో మల్టిపుల్ రూమ్స్ ఉన్నాయి, 4 రూమ్స్ ఉన్నాయి. సో ఇట్లా ఫెచ్ అవుతాయి. ఇప్పుడు రూమ్స్ యాడ్ చేసేసినాం మనం. రూమ్స్ యాడ్ చేసిన తర్వాత మనము టెనెంట్స్ని యాడ్ చేసుకోవాలి. టెనెంట్స్ని యాడ్ చేయాలంటే ఇక్కడ మనం యాడ్ టెనెంట్ బటన్ క్లిక్ చేయాలి. యాడ్ టెనెంట్ బటన్ క్లిక్ చేశాక మనం ఇక్కడైతే ఏవైతే స్టార్ ఉందో, ఇక్కడ రెడ్ కలర్ స్టార్ ఉంది కదా, అవైతే మ్యాండేటరీగా ఫిల్ చేసుకోవాలన్నమాట. ఫుల్ నేమ్, ఫోన్ నెంబర్, ఇక్కడ ఆల్టర్నేట్ నెంబర్ దగ్గర మనం ఏదైనా నెంబర్ ఇవ్వచ్చు. పేరెంట్స్ నెంబర్, గార్డియన్ నెంబర్, ఏ నెంబర్ అయినా మనం ఇవ్వచ్చు. అండ్ ఆధార్ నెంబర్, ఈమెయిల్, ప్రాపర్టీ, రూమ్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీ అంటే ఇక్కడ హాస్టల్ సెలెక్ట్ చేసుకోవాలి. హాస్టల్ సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన రూమ్స్ ఇక్కడ వచ్చేస్తాయి మనకి. ఈ ఫర్ ఎగ్జాంపుల్ సిటీ హాస్టల్ సెలెక్ట్ చేస్తే సిటీ హాస్టల్లో 2 రూమ్స్ ఉన్నాయి కాబట్టి అవి వచ్చినాయి. నెక్స్ట్ వర్మ హాస్టల్ సెలెక్ట్ చేస్తే దానికి సంబంధించిన రూమ్స్ ఇక్కడ ఫెచ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో రెంట్ టైప్, డైలీ రెంటా, మంత్లీ రెంటా, వీక్లీ రెంటా అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అడ్వాన్స్ పేమెంట్, యాడ్ రెంట్ ఆన్ రెంట్ సైకిల్ అంటే ఇదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఎవ్రీ మంత్ వాళ్ళు ఎప్పుడు జాయిన్ అయినా ఫస్ట్కి మనకి ఫీజ్ జనరేట్ అవుతుంది. డేట్ ఆఫ్ జాయినింగ్ అంటే 15th జాయిన్ అయితే నెక్స్ట్ 15th వరకే మనకి ఫీజ్ జనరేట్ అవుతుంది. అవన్నీ చేశాక మనం యాడ్ బటన్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ టెనెంట్ యాడ్ చేశాక ఇక్కడ మనం టెనెంట్ లిస్ట్ ఓపెన్ చేసుకుంటే ఆ టెనెంట్ అనేది ఇక్కడే వచ్చేస్తుంది.